ఇండస్ట్రీలో మెయిన్ ఒకటి ఉంటుంది యాక్చువల్గా. ఎప్పుడన్నా మనం ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్లో మనకు సక్సెస్ వచ్చినా లేదా ఎక్కువగా ఆడియన్స్ లైక్ చేసినా కూడా, ఎందుకంటే చాలా మంది అదే క్యారెక్టర్ రిపీట్ చేస్తూ ఉంటారు. మీరు 21F ఇండస్ట్రీ హిట్ యాక్చువల్గా ఇక్కడ. సో మరి దాని తర్వాత మళ్ళీ అది అలాంటి క్యారెక్టర్ సేమ్ కైండ్ ఆఫ్ టెంప్లెట్ ఎప్పుడు రాలేదా మీ దగ్గరికి? ఎగ్జాక్ట్ టెంప్లెట్ రాలేదా? క్యారెక్టరైజేషన్స్ వచ్చిందా? వచ్చినాయి కానీ బట్ ఎగ్జాక్ట్ సేమ్ టెంప్లెట్ రాలేదా? బట్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ ద ఫ్రాంక్నెస్, ద బబ్లీనెస్ అదే బాగా వచ్చారు. బట్ మీరు రిజెక్ట్ చేశారా? నాట్ రిజెక్ట్, లైక్ ఆల్రెడీ నేను బబ్లీ గర్ల్ లో స్లాట్ అయ్యారు, మళ్ళీ చేస్తే వాట్ ఇస్ ద యూస్? yes, so people gets bored. But there is an upcoming film in which there are a lot of shades of Kumari. అయితే మళ్ళీ మేము చూడొచ్చు అనమాట 21F కుమారి. Not like that. There are shades of Kumari. She's not exactly like Kumari, but there are shades of Kumari. అయినా అప్పుడు 21F, ఇప్పుడు ఎంత 25F 27? గర్ల్స్ కి ఏజ్ అడగడానికి చాలా రూడ్. అప్పుడు 21F అని పెట్టకూడదు టైటిల్. మీరు గర్ల్స్ ఏజ్ చెప్పకూడదు, అప్పుడు 21F టైటిల్ పెట్టకూడదు, కుమారి అని పెట్టలేయాలి. జస్ట్ నేనే 21F అని ఎందుకు బెటర్ సుకుమార్ గారిని అడగాలి. ఇప్పుడు మీరు యూ హ్యావ్ టు ఆస్క్ సుకుమార్ ఫర్ దట్. నేను అడగకి మీకు చెప్తా. అప్పుడు 21 కదా, ఇప్పుడు 6 years అయింది, 27F అంటున్నారు నన్ను, హెబ్బా 27F అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని అడగాలి యాక్చువల్గా. సో చెప్పండి 27F పర్లేదు. ఇప్పుడు నాది కాదు కదా తప్పు. ఇప్పుడు నో 27F చెప్పేసేయండి. 27F సరే. అయితే